హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇది నైవేద్యం తినే బిట్ట. ఇది కాకుండా వేరే ఊర పిచ్చుకలు కూడా అటు చెట్ల అవి చూడండి. ఇది ఒకటి చిట్టి పిట్ట. అది ఇండ్ల 3 రకాల పక్షులు ఉన్నాయి చూడండి. ఇది బ్లాక్ పిట్ట కదా, ఇంతకుముందుది వేరే. ఇక్కడ పూలు ఉన్నాయి కదా, మకరందం తాగడానికి వచ్చినాయి. చూద్దాం, మనం అటు వెళ్తే ఇది వెళ్తుంది. చూడండి, అక్కడ వాటర్ ఉన్నాయని తాగుతుందా. మరి అక్కడ నిన్న మొన్న స్వీట్ ఉండే, అది పిల్లి తినిపోయిందో ఏమో మరి. నేను అరుణానందగిరి ఈరోజు మరి పల్సటి పప్పు చేస్తున్నా. ఇక్కడ చూడండి, మన పెసరపప్పు, తర్వాత కొంచెం మసూరి దాల్ కూడా వేసినాయి నా ఇంట్లో. పెసరపప్పు మసూరి దాల్ కడిగి స్టవ్ మీద పెట్టి పసుపు వేసిన, కొద్దిగా నూనె వేసి ఉడుకుతుంది అంతే. ఇక ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు ఇక్కడ దంచుతున్నాం కదా, ఇది వేద్దాం పేస్ట్. కచ్చపచ్చగానే, బాగా పేస్ట్ లాగద్దు, అందుకని. తర్వాత ఉప్పు వేసుకుందాం. పోపు వేసుకుంటే సరిపోతుంది. పప్పులో పోపు వేసుకుందాం. ఇప్పుడైతే ఇంతే. రైతా కూడా చేద్దాం అనుకుంటున్నా. పెరుగు ఉంది, కొత్తిమీర కూడా ఉంది కాబట్టి రైతా చేస్తే మామూలు పెరుగుకు బదులు రైతా కూడా వేసుకొని తినచ్చు. ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసిన. ఇప్పుడు లంచ్ టైం వండమే ఇక్కడ రైతా కావాలి. మిగతాది మనం పెరుగు ఒకవేళ కావాలంటే వాడుకోవచ్చు, లేకుంటే మళ్ళీ రేపైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైతాలాగా అంతా కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కలిపినామంటే వాడకపోతే పాడవుతుంది. అందుకని మనకి ఇప్పుడు లంచ్ టైంలో ఎంత అవసరం ఉంటుందో అంత రైతా చేస్తా. పప్పులో పోపు వేయడానికి అయితే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ ఆయిల్ తోటే వంట కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు తక్కువ వాడడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని వంటలకు నూనె తక్కువ అయితే అసలు బాగుంటాయి, అట్లా కూడా ఉంటాయి. ఇక అవసరం ఉందనుకుంటే తక్కువతోటి అయ్యేది ఉంటే తక్కువ ఆయిల్ తోటే వంట కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పోపేద్దాం. చూడండి, పప్పు ఎంత చక్కగా రెడీ అయిపోయింది. చూడంగానే మనకు ఆకలినట్టు అవుతుంది అంతే. పోపు కరెక్ట్ వేస్తే వెంటనే ఆకలి కావన్నట్ట. పక్కకున్న వాళ్ళకి ఆకలి అవుతుందంటే పోపు కరెక్ట్ వేసినట్టు లెక్క. చూడండి, ఉసిరికాయ పచ్చడి నిన్ననే పెట్టినా కాబట్టి ఇంకా ఎక్కువ ఊరలేదు. సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే ఇక ఈ సీజన్లో తినాలి కంపల్సరీ.